హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుండి వ్లాగ్ చేయలేకపోతున్నాను. ఎందుకు అని చెప్పేస్తే ఫుల్ వీడియో చూసేయండి, తెలిసిపోతుంది మీకు. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసేస్తే తెలిసిపోతుంది. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండ్ బిజీ ఈవినింగ్ అనమాట. నీవివా నాకు కమ్ములు ఇస్తావా? ఇస్తావా నాకు కమ్ములు? ఉంటున్నా. ఏంటి బోర్ కొడుతుందా ఈ వీడియో చూస్తూ ఉంటే? కాస్త వెయిట్ చేయండి అబ్బా, ఎందుకు బ్లాగ్ చేయలేదో తెలుస్తుంది మీకు. అండ్ ఇదైతే ఫ్రైడే రోజు అనమాట. అండ్ మినీ వ్లాగ్ లాగా తీసానమాట. కాకపోతే నేను లాంగ్ వీడియో లెంతీగా అప్లోడ్ చేశాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను కమ్ములు చూపిస్తున్నాను. ఎందుకు అని చెప్పేస్తే నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు గోల్డ్ పెట్టుకున్నాను అనమాట, పెద్దవి. సో దాట్ అవి సౌలు జగుతాయని చెప్పేసి తీసి పెట్టాను. అండ్ ఈ కమ్ములు అయితే తీసి పెట్టుకోండి. సో దట్ పెట్టుకోలే కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటున్నాను. అండ్ ఈ గాజులు వచ్చేసి నా డ్రెస్కి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను. కాకపోతే చాలా టైట్ అయిపోయిండాయి వేసుకునేటప్పుడు. ఇప్పుడైతే ఎలాగో విప్పేశాను. అండ్ ఈ బ్యాంగిల్స్లో వైట్ బ్యాంగిల్ ఉంది కదా, అది 1 డజన్ ఉంటే బ్యాంగిల్ షాప్ ఏమైనా కవర్ ఎల్చకపోయి పగిలి కొట్టేసింది. లిటరలీ 6 పోయింది, 6 ఉన్నాయి. అందులో కూడా ఇక్కడ 2 ఉంది, 1 ఎత్తిపెట్టినాను. సో దట్ వేస్ట్, ఎవ్రీథింగ్ ఐ విల్ డూ వేస్ట్. అండ్ మెయిన్ విషయానికి వచ్చేస్తే ఎందుకు బ్లాగ్ చేస్తుండలేదు అని చెప్పేస్తే, స్టార్టింగ్లోనే చెప్పేస్తే లాస్ట్ వరకు ఎవరు చూస్తారబ్బా, చూసేయండి. నా బుజ్జిగాడు 20 జతి పోగొట్టేసిండాడు నా కమ్ములు. తిట్టించుకుంటూనే ఉంటాను, ప్రతి ఒక్కటి పాడు చేసుకుంటూనే ఉంటాను. అండ్ ఏదైనా కానీ పగులు కొడుతూనే ఉంటాడు నా బుజ్జిగాడు. వాని వల్ల నేను తిట్టించుకోవాలి. నా ఫోన్ లిటరలీ ఈ కొత్త ఇంటికి వచ్చి లిటరలీ నాకు తెలిసి ఒక 8 months అయి ఉంటుంది. అండ్ 2 times పగులు కొట్టేశాడు. యాక్చువల్లీ ఈరోజు నుండి కాదు, పోయిన సండే నుండి తుమ్కూరులో హెలికాప్టర్ రైడింగ్ నడుపుతున్నారు. నా బుజ్జిగాడు ఫోన్ని నేనేం మన చేతిలో ఇవ్వను. అయితే అక్కడ ఇక్కడ పెట్టింటాం కదా, దాన్ని తీసుకొని పగులు కొట్టేస్తాడు. అండ్ ఏది చిక్కిన రిమోట్, ఫోను ఏమైనా కావచ్చు పగులు కొట్టేస్తాడు వాడు. అండ్ అలాగే నా ఫోన్ కూడా ఫస్ట్ ఫోన్ పోయింది, మళ్ళీ ఒక కొత్త ఫోన్ కొనిపెట్టారు. అండ్ ఆ ఫోన్ అయితే ఎన్ని రోజులు, ఒక 3-4 months కూడా రాలేదు. 1 time పగిలేసిండే. సో దట్ టెంపర్ గ్లాసు అండ్ ఈ వేపించుకున్నాము. అండ్ తర్వాత అయితే మళ్ళీ ఊరికి వెళ్ళేకి ఇంకో 2 days ముందు పగులు కొట్టేసిండాడు. మళ్ళీ ఇప్పించాలి, ఎన్ని ఫోన్లు ఇప్పించినా నీకు తక్కువే అని చెప్పేసి ఇప్పిలేదు నాకు. లిటరలీ ఒక 15-20 days అయిపోయింది ఫోన్ లేక నా దగ్గర. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా లేట్గా, అంటే నాకు తెలిసి మళ్ళీ ఈ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను కదా. ఎందుకు అని చెప్పేస్తే కెమెరా క్లారిటీ లేదు. అంటే ఇది నా ఫోన్ కాదు, మా మావయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నది పాత ఫోన్ ఉంటే వర్క్ అవుతుండలేదు, అంతగా హ్యాంగ్ అవుతుండే అని చెప్పేసి ఆ పాత ఫోను నేను కొత్త ఫోన్ తీసుకునే వరకు ఉంటుంది అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొచ్చాను అనమాట. జస్ట్ కాలింగ్ పనికొస్తుంది అంతే. ఇది వీడియోలు చేయడానికి కానీ ఇలా ఎడిటింగ్ అవన్నీ ఏది పనికిరాదు. బట్ పిల్లోడు ఉంటాడు కదా ఇంట్లో, నువ్వు ఒకటే అయితే ఎలాగో ఉంటావు, మా పిల్లోడిని మాట్లాడసేకి దానికి దీనికి కావాల కదా అని చెప్పేసి ఇచ్చి పంపించారనమాట వాళ్ళు, మా మామ అంతా. వ్లాగ్ చేయడానికి అయితే టైం దొరకట్లేదు, ఆ ఫోను లేదు, నా పరిస్థితి వేరేలాగా ఉందన్నమాట. నేనైతే వెళ్ళి కమ్ములు తీసుకొచ్చే లోపల ఆ టీవీ దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ తీసేసేసి పగులు కొట్టేకి చూస్తూ ఉన్నాడు. సో దట్ లిటరలీ పారొచ్చి క్యాచ్ చేసేసాను అనమాట. ఇదైతే బయట వ్యూ అండ్ ఈవినింగ్ రోజు. సో ఎంత బాగా అనిపిస్తుందో బయట నిలబడుకొని అలా చూస్తుంటే. ఏమంటే తుమ్కూరులో హెలికాప్టర్ రైడింగ్ అన్నాను కదా, ఈ వీడియోలో క్యాప్చర్ అవుతుంది కానీ లైట్గా వచ్చింది చూడండి. అదైతే ఇంటి లోపల నుండి విండో దగ్గర కెమెరా పెట్టి తీస్తున్నాను అనమాట. సో అంత క్లారిటీ లేదు. అండ్ తర్వాత అయితే సరేలే బయటికి వెళ్ళేసి చూద్దామని చెప్పేసి బయట వస్తే
తీరా చూస్తే హెలికాప్టర్ రైడింగ్ జరుగుతుంది. కాకపోతే నాకు కెమెరా బాగాలేదు, క్యాప్చర్ చేయడానికి అవుతున్నాయి. ఇదైతే బయట వ్యూ, మా ఇంటి బయట ఇలా ప్లేస్ ఉంది. అండ్ అక్కడైతే ఫుల్ వెదర్ అంతా చాలా బాగుంది. మేమైతే కాసేపు బయట కూర్చొని అలా మెట్ల పైన కూర్చొని కాస్త కబుర్లు చెప్పుకొని నేను నా బుజ్జిగాడు స్మైల్ చేసుకుంటూ అండ్ సమ్ టైం గడిపాము. అండ్ తర్వాత అయితే మా పైన వెళ్ళి అంటే మా ఇంటి పైన వెళ్ళినే హెలికాప్టర్ రైడింగ్. ఇదైతే ఎక్కడి నుంచి అని చెప్పేస్తే స్టేడియం ఉంది కదా, తుమ్కూరులో స్టేడియము, ఆ స్టేడియంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్తుంది. ఎంత లిటరలీ ఒక 15 minutes రైడ్ అనమాట. దానికి పర్ రైడ్కి 4,000 రూపీస్. ఆ 4,000 ఉంటే మనం ఎన్నో చేయొచ్చు. ఆ మాత్రం దానికి వీడియోలు చూసే సరిపోతుంది. అది ఎందుకు, నాకే యాక్చువల్లీ ఎప్పుడు పోలేదు కాబట్టి పోదామనేటట్లా ఇది ఉంది. కాకపోతే అయ్యలేదు, ఎందుకంటే 4,000 పెట్టి ఎవరు తీసుకుంటారు. ఆ 4,000 ఉంటే నాకు ఇంకొక 4,000 వేస్తే కొత్త ఫోనే వచ్చేస్తుంది. ఈ బ్లాగ్లో అయినంత నేను కవర్ చేయడానికి చూస్తాను. హెలికాప్టర్ది ఒక వ్యూ అన్న పెడతాను చూడండి. నేను నా బుజ్జిగాడు అయితే బయట ఆడుకుంటున్నాము. వాడైతే ఇంట్లోపలికి వచ్చాకే ఇష్టపడ్డాడు అనమాట. ఓమ్మా ఏమి అండ్ కాసేపు అయితే బయట ఆడుకున్న తర్వాత హెలికాప్టర్ రైడింగ్ వస్తుంది కదా, అది హెలికాప్టర్ అలా పోతుంటే చూసేసాము. అండ్ వీనికైతే పాలు ఫుల్ ఇదైపోయింది, పోదాము అని చెప్పేసి అంటున్నాడు. సరే అని చెప్పేసి పోయి పాలు కాకబెట్టి తాపి. అండ్ ఇప్పుడైతే చూసేయండి హెలికాప్టర్ రైడింగ్ది ఒక వీడియో. నేనైతే దొంగతనం చేసేసి అప్లోడ్ చేస్తున్నాను, అంటే నాది కాదు వీడియో, అది వేరే ఎవరిదో. నేను క్యాప్చర్ చేయడానికి నా ఫోన్ బాగాలేదు. అండ్ మా ఇంటి దగ్గర నుండి పైన టెర్రస్ పైనకి వెళ్ళాలి అనమాట క్యాప్చర్ చేయాలంటే. సో దట్ ఇట్స్ రిస్కీ, నాకు ఎక్కి దిగేకి వెళ్ళదు మెట్లు, కాబట్టి నేను వేరే ఎవరు అప్లోడ్ చేసిండేది వేస్తున్నాను చూడండి. అండ్ చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి, అంటే మా ఇంటి పైన నిలబడితే కనబడుతుంది. అండ్ ఇప్పుడు కానీ చూడండి ఇంకో వ్యూ చూపిస్తాను. ఇదైతే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వ్యూ అనమాట, ఇవి చూపించేది. విన్నారు కదా సౌండ్, హెలికాప్టర్ సౌండ్ ఎలా వస్తుందో. అండ్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందన్నమాట, టీవీది, పిల్లలు ఆడుకునేది, ఇక్కడ అవి వంట చేసేది ప్రతి ఒక్కటి. ప్లీజ్ అవాయిడ్ దట్ అండ్ వాచ్ ది వ్యూ అనమాట. ఇదైతే అమానికెరే పార్క్ అనమాట, తుమ్కూరులో ఉండేది. అండ్ ఇక్కడైతే మా ఇంటి దగ్గర నుండి జస్ట్ 1 kilometer ఉందన్నమాట. అండ్ బోటింగ్ వచ్చేసి ఫస్ట్ నుండినే ఉంది, కాకపోతే వాటర్ కొంచెం అలా డర్టీగా ఉండే, అంతా క్లీన్ చేపిస్తున్నారు. తర్వాత అయితే బోటింగ్ రైడ్ స్టార్ట్ చేసేసారు. అండ్ పర్ రైడ్ 8 members ఉంటారు. అండ్ పర్ రైడ్ వచ్చేసి 250 ఉంటుంది. ఇదైతే హెలికాప్టర్ రైడ్ వచ్చేసి తుమ్కూరులో, ఇది కాలేజ్ గ్రౌండ్ అనమాట. స్టేడియం పక్క నుండి స్టార్ట్ అవుతా ఉంది ఇది. అండ్ స్టేడియంలో కూర్చొని ఈరోజు అయితే డిఫరెంట్గా ఒక ఈవెంట్ నడుస్తుంది, అది వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అంటే స్టేడియంలో జరిగే నెక్స్ట్ ఈవెంట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. 1 week నుండి తుమ్కూరులో అయితే డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తా. ఇంతకీ వీడియో కాస్త అయినా నచ్చి ఉంటే మీకు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.